హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి కస్టమర్స్ 4-5 బ్లౌజులు కుట్టడానికి ఇస్తుంటారు కదా. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ విధంగా మొత్తము కూడా 1 బై 1 ఒకదాని మీద ఒకటైతే వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఫోల్డ్ చేసుకున్న వైపు ఉంటుంది కదా, మనము బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటాం కదా, అటువైపు వచ్చేసి మనకి ఇవి మొత్తము కూడా ఈక్వల్గా ఉండేటట్లుగా అయితే చూసుకోవాలండి. ఈ విధంగా ఈక్వల్గా లేకపోతే ఏంటంటే మనకి ఈ యొక్క బ్లౌజెస్ అనేది నెక్ అనేది వెడల్పు అవ్వడం జరుగుతుందనమాట. దానికోసం ఏం చేయాలంటే మనం ఈ విధంగా గుండు పిన్నులను అయితే యూజ్ చేసుకొని ఈ చివరి వైపున మొత్తము క్లాత్లు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఈ విధంగా గుండు పిన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు క్లాత్ అనేది జరగకుండా అయితే ఉంటుందండి. ఈ విధంగా వీటిని యూజ్ చేయకుండా కూడా కట్ చేస్తుంటారనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే పర్లేదండి. కాకపోతే ఏంటంటే ఈ పిన్నులు అనేది పెట్టకపోవడం వల్ల ఏంటంటే అడుగు క్లాత్ లోపలికి జరగవచ్చు లేదా బయటికి రావచ్చు. ఈ యొక్క పిన్నులను యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనము ఏ విధంగా అయితే పరుచుకున్నామో క్లాతులు అనేది జరగకుండా సేమ్ అదే విధంగా అయితే ఉంటాయన్నమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కింది వైపు అయితే క్రాస్ తీసుకోవాలన్నమాట. మొత్తము కూడా సమానంగా ఉండేటట్లుగా క్రాస్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి మనము కింది వైపున ఒక పావించ్ అనేది మనము కింద నడుము బెల్ట్ కోసము మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నడుము వెడల్పు అనేది ఎంత ఉందో చూసుకొని మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పొడవు కూడా అదేవిధంగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. ఖర్చుతో సహా కూడా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ అండి. లూజ్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక 1.5 ఇంచ్ అనేది మనము ఈ విధంగా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకొని మనము చెస్ట్ లూజ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ లైన్స్ అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనము నెక్ వెడల్పు అదేవిధంగా షోల్డర్ వెడల్పు రెండు కూడా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా అయితే డ్రాయింగ్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా సంక క్రాస్ కూడా తీసేసుకోవాలండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. కింది వైపు ఒక 1/2 ఇంచ్ అనేది చంక వైపుకి పై వైపుకి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి నెక్ పార్ట్ కూడా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకొని మనం కనుక బ్లౌజెస్ అయితే కట్ చేసుకున్నట్లయితే ఎన్ని బ్లౌజెస్ అయినా ఒకేసారి అయితే కట్ చేయొచ్చండి. నెక్ అనేది అటు ఇటు అవ్వకుండా మొత్తము కట్ చేసిన బ్లౌజులన్నీ కూడా సమానంగా అయితే వస్తాయి అన్నమాట. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్